సంబంధించి కేంద్ర ప్రభుత్వము గత నెల నవంబర్ 30వ తారీఖు గడువు విధించి అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులందరూ కూడా సర్వే చేయించుకోవాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము అభ్యర్థన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వము ఈ గడువును డిసెంబర్ 14వ తారీఖు వరకు పెంచడం జరిగింది. మన జిల్లాలో గతంలో హౌసింగ్ వెబ్సైట్లో మనం నమోదు చేసుకున్న 42,000 మందికి కాకుండా అదనంగా ఇంకో 20,000 మందికి ఇప్పటివరకు సర్వే చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఇంటికి అర్హులైన వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హులైన వాళ్ళందరూ కూడా వారికి స్థలం ఉన్నా స్థలం లేకపోయినా వాళ్ళు సర్వే చేయించుకోవచ్చు. దానికి మీరు ఏ డాక్యుమెంట్స్ ప్రస్తుతానికి సమర్పించాల్సిన పని లేదు. ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో కాంటాక్ట్ అయితే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ ఆధార్ కార్డు పెట్టుకొని కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు పెట్టుకొని మీకు అందరికీ కూడా సర్వే చేయడం జరుగుతుంది. స్థలం ఉన్న వాళ్లకు ప్రజెంట్ కాపురం ఇంటి దగ్గర ఎక్కడైతే ఇల్లు నూతన గృహం నిర్మించబోతున్నారో ఆ స్థలం దగ్గర సర్వే చేయడం జరుగుతుంది. స్థలం లేని వాళ్లకు ప్రస్తుతం ఉన్న కాపురం ఉన్న ఇంటి దగ్గర మాత్రం సర్వే చేసి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 14వ తారీఖు తర్వాత డిసెంబర్ 14వ తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమం కొనసాగించబడదు. కాబట్టి దయచేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇండ్ల మంజూరు కోసము మీరు సర్వే చేయించుకోవాల్సిందిగా గృహ నిర్మాణ సంస్థ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.